ఇవాళ వ్లాగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు మనకి వినాయక చవితి నడుస్తుందని. సో ఇవాళ వచ్చేసి అయితే 4th డే అన్నమాట. సో ఈ 4th డేకి మేమైతే మా వరంగల్లో ఉన్న అన్ని వినాయకుల్ని కాకపోయినా కొన్ని వినాయకులను దర్శించుకుందాం అనుకుంటున్నాం. సో అందుకైతే మా ఫ్రెండ్స్ అంటే అందరూ ఫ్రెండ్స్ ఇక్కడ లేరు, అవైలబుల్ ఉన్న వాళ్ళమే వెళ్తున్నాం. సో రోహన్ అయితే అక్కడ చూడండి గైస్, రోహన్ వస్తున్నాడు. మేము ఆల్రెడీ మీదకి వెళ్ళినాం, మెడిటేషన్ వస్తున్నా అంటే మళ్ళీ వస్తున్నాం అన్నమాట, ఆగినాం అన్నమాట. సో రోహన్ వచ్చాక ఇప్పుడు మనం పొట్టింటికి వెళ్ళాలి గాయత్రి దగ్గరికి. సో బాయ్ గాయస్, అక్కడికి వెళ్ళాక కలుస్తాం. బాయ్ గాయస్. నేను ఇంటికి వెళ్ళి పిజ్జా చేసా, బ్రెడ్ పిజ్జా. గాయత్రి పాపం కావాలి అంటే చేసా. ఎలా ఉంది చెప్పవా రోహన్? రోహన్ టేస్ట్ కావాలి రోహన్, దాని పేరు ఏమన్నా పెట్టుకోండి. ఏదో టేస్ట్ అది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వెళ్ళాలన్నమాట. మధ్యలో జగన్నాథ స్వామి ఉన్నారు, మధ్యలో నోస్ మీద శివుడు. ఇగో చెయ్యి మీద వరంగల్కి వెళ్దాం అనుకుంటున్నాం. చౌరస్తాలో అయితే చూసాము, అన్ని దగ్గరే ఉన్నాయి వినాయకులని. సో అందుకు చౌరస్తాలో అయితే కొన్ని చూసేసి ఇప్పుడు వరంగల్కి వెళ్తాం. గాయస్ ఇప్పుడు మేము 45 ఫీట్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా చాలా ట్రాఫిక్ ఉంది, మీకు ట్రాఫిక్ చూపిస్తా నేను. సో ఇప్పుడు అందుకు బండ్లు ఆపేశారు. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూనే వెళ్తున్నాం. సో లెట్స్ గో గాయ్స్. బయటనే చూడండి, అంటే పందిరి ఎంత పెద్దగా వేసిందండి. లైన్ చూడండి. గాయ్స్ ఇక్కడ గణేష్ అండర్ గ్రౌండ్ లో ఉంటాడు. సో చూడండి,
ఇక్కడేమో 10 రూపీస్ పే చేస్తే గణపతి బొజ్జ దగ్గర మనం 2 చేతులు ఇలా పెట్టి గణపయ్య లడ్డు అని ఇవ్వమని అడిగితే బొజ్జలో నుంచి లడ్డు వస్తుందన్నమాట, మోటిచూర్ లడ్డు. సో అండ్ ఇక్కడ మనం నిల్చుంటే మీదికెళ్ళి అక్షంతలు కూడా పడుతున్నాయి, మనం మొక్కుతుంటే అక్షంతలు కూడా. సో అదనమాట, అలా సెటప్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం 7 వినాయకుళ్ళు ఉన్నారు అండ్ అందులో 6 వినాయకుళ్ళు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే ప్లే చేస్తున్నారు, లైక్ తంపూరా, తబలా, మృదంగం. అండ్ సెంటర్ వినాయకుడు వచ్చేసి అయితే హ్యాండ్ మూమెంట్ ఉంది, లైక్ మనకి బ్లెస్సింగ్ ఇస్తున్నట్టు. సో ఇక్కడేమో అలా సెటప్ చేశారు అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం లైక్ ఒక నాగుంబం మీద వినాయకుడు నిల్చున్నట్టు అండ్ కింద మొత్తం బిందెలు పెట్టేసి అందులో వజ్రాలు, బంగారం అలా ఉన్నట్టు సెటప్ చేశారు. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ అయితే ఇది చాలా బాగా అనిపించింది, శివుడి మీద వాటర్ పడడం అభిషేకం లాగా భలే ఉంది. ఆ కలర్ ఎఫెక్ట్ ఏమో చాలా బాగా అనిపించింది. కరెంట్ ఉంటే ఇక్కడ వచ్చేసి అయితే 12 లింగాలు ఉన్నాయి, అంటే 12 లింగాలు ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క లింగంకి అయితే ఆ స్పెసిఫిక్ నేమ్ అయితే కింద అటాచ్ చేశారనమాట. వరంగల్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఇది కూడా, విలేజ్ ఎన్వైరన్మెంట్ని మొత్తం తీసుకొచ్చారు. లైక్ ఒక ఆవిడేమో కట్టెల పొయ్యి మీద చపాతీలు చేస్తున్నట్టు, ఇంకొకలేమో కుండలు తయారు చేస్తున్నట్టు, ఇంకొక ఆవిడేమో బావిలో నుంచి వాటర్ చేదుతున్నట్టు, ఇక్కడేమో ఎడ్ల బండి మీద చేస్తున్నట్టు, ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నట్టు. అండ్ ఫార్మింగ్కి చూడండి సపరేట్గా వడ్లు వేసి పండించారు కూడా, నాకు బాగా నచ్చింది అసలు. అండ్ ఇక్కడ వినాయకుడు థీమ్ చూడండి, వెనక చెట్టు మీద ఒక గద్దలా వేసి కూర్చోబెట్టారు అండ్ ఇది కూడా నచ్చింది. మరి నాకేమవుతావు, నేను చెప్పొద్దా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నైజీరియన్ బాయ్. వాడిని చూపిస్తున్నా. ఓడుకొని ఇచ్చిండు, అది కూడా చెప్పు. ఎట్లా వస్తాను? VIP ఫర్ మీ ఓన్లీ, స్పెషల్ లైన్. తంతరాడ పోతే ఎక్కడో కానీ అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. వీడి పని బాగుందిగా, మరి ఎట్లా వెళ్తున్నాడు అసలు? మనలా అసలు నా హైట్కి నేను వెళ్ళిపోవచ్చురా.
ఈసారి మా వరంగల్లో అయితే ఈ దశావతారాలది బాగా ఫేమస్ అయిపోయింది గణపతులు. అన్ని అవతారాలు ఉన్నాయి. నరసింహ అవతారు, వరాహ, కూర్మ, మత్స్య, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ గణపతిని చూసారా, గణపతి మొత్తం గవ్వలతో చేశారు. యాక్చువల్గా మేము వేరే గణపతి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే బై మిస్టేక్లో ఈ గణపతి దగ్గరికి వచ్చాం. అండ్ ఈ గణపతి కూడా దర్శనం అయింది. గ్యాస్ టైం 9:30 అవుతుంది. సో లాస్ట్ ఒక వినాయకుడు అనుకుంటున్నాం. అది యాక్చువల్గా మేము అదనుకునే ఇక్కడికి వచ్చాం, ప్లేస్ దొరకలేదు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం. చాలా బాగుంటుంది గైస్. యాక్చువల్గా లాస్ట్ విజిట్ అనుకున్నాం అది. సో లెట్స్ గో. నాకు ఈ వినాయకుడు అయితే అసలు చాలా బాగా నచ్చింది. అన్ని వినాయకులు ఒక ఎత్తు అయితే ఈ వినాయకుడు మాత్రం ఒక ఎత్తు అయిపోయింది. అసలు వరంగల్లో టాప్ మోస్ట్ అనుకుంటా ఈ వినాయకుడు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంది పడుకున్నట్టు. అసలు చాలా బాగుంది. అండ్ ద లాస్ట్ మేము విజిట్ చేసింది అయితే అమ్మవారి రూపంలో ఉంది వినాయకుడు. సో అదన్నమాట, ఇదే మా లాస్ట్ విజిట్. అవుతుంది గైస్. నాకు ఆల్రెడీ కాల్ కూడా వచ్చినాయి. 10 నిమిషాల్లో ఇంట్లో ఉండాలంట. ఏం లేదు, నేను 5 నిమిషాలు ఉండాలి అరుచుకున్నానా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో గైస్, మేము అనుకున్న వినాయకులు అయితే అన్ని తిరిగినాం ఈ వినాయక చవితికి. సో మీరు కూడా ఇలానే తిరుగుతారు అని అనుకుంటున్నా. సో మీకు కూడా అందరికీ మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు ఇంకా ఎన్ని డిఫరెంట్ వినాయకులు వస్తాయో కూడా తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. మెయిన్ ఆఫ్ పాయింట్. సో అందుకే తిరిగాం. సో అదన్నమాట ఈ బ్లాగ్ వచ్చేసి. ఫర్ మోర్ బ్లాగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జర్నీ విత్ హస్ని. బాయ్. మీకు ఈజీగా ఉండడం కోసం నేను విజిట్ అయిన ప్రతి ఒక్క గణపతిది అయితే లొకేషన్ పెట్టడానికి ట్రై చేశాను అని పెట్టాను. సో మీరు ఈజీగా వెళ్ళేటట్టు. అండ్ ఇంకా మీకు ఏ గణపతి నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జర్నీ విత్ హస్ని. బాయ్ బాయ్.